ఇప్పుడు ఇక్కడ నేను షేర్ చేస్తున్న ఒక పిక్చర్ అనేది మీకు తెలుసు. దాంట్లో ఏముందంటే ఆల్ ఐస్ ఆన్ రఫా అనేది ఉంది. రఫా నగరంలో ఒక శరణార్థి శిబిరంపై, అంటే శరణార్థి శిబిరం అంటే బాంబులు వేసి మొత్తం వాళ్ళకి ఇల్లు లేకుండా ఏం లేకుండా అయిన వాళ్ళ ఆ శిబిరంపై మళ్ళీ దాడి చేసింది ఇజ్రాయెల్. అంటే మనకు ఇజ్రాయెల్కు పాలస్తీనాకు జరుగుతున్న యుద్ధం ఆల్రెడీ తెలిసిందే. సో May 26 రోజున దాడి చేస్తే వాళ్ళలో ఏకంగా 45 మంది పిల్లలు ప్లస్ ఆడవాళ్ళు అంటే మహిళలు చనిపోయినారు. ఇజ్రాయెల్ సృష్టించిన ఈ మారణ హోమంపై ఇండియా సమాజం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నిరసన ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఈ విషయం అనేది ట్రెండింగ్ అవుతుంది. సామాన్యుడి నుంచి మొదలు పెడితే సెలబ్రిటీల వరకు, ఆ సెలబ్రిటీలు చూసుకున్నట్టయితే సమంత కానీ, త్రిషా కావచ్చు, ఆలియా భట్, కరీనా కపూర్, పార్వతి తిరువత్తి. ఈమె మాత్రం పార్వతి తిరువత్తి అనే ఆమె మాత్రం ఏమన్నదంటే యుద్ధం కాదు, ఘర్షణ కాదు, ఇది ఒక మారణ హోమం అని చెప్పేసి ఆమె అభివర్ణించిందనమాట. సో కాబట్టి దీనిపై మనం కూడా సర్వత్రా దీనికి నిరసన వ్యక్తం చేయాలి. ఎందుకంటే మానవ సమాజం సిగ్గుపడాల్సిన విషయం.